అయితే నేను అబ్బాయి అక్కడనే పండుకున్నారు. నేను గోలా చేసుకే ఎందుకు అయ్యా గోలా చిన్న అబ్బాయి వాడికి కాస్త వద్దు వద్దు అని నిలబడవని చెప్పాలి కానీ ఎందుకు పోతున్నావు అయ్యా అని మా తండ్రులు నాయకుడు ఉందగా వాళ్ళ ఇంటి కాడ పోయినారు. అయితే నేను పోతే కూడా నాకి కొడతారని మళ్ళీ వచ్చిన నా బండి పగల కొడితేరేమో అని వస్తే అబ్బాయి ఎక్కడనే పండుకున్నారు. అబ్బాయికి రాళ్ళు ఎత్తారని మా అబ్బాయికి ఎత్తుకొని మమ్మోళ్ళ ఇంటికాడ పోయినాను. మమ్మోళ్ళ ఇంటికాడ పోయి మళ్ళీ తర్వాత వచ్చి శమానాన్ని ఇంట్లో పెట్టి మళ్ళీ పోయినప్పుడు వచ్చి అన్ని పగలగొట్టింది. పోయి గ్యాస్ పొయ్యి పగలగొట్టింది, బిందె పగలగొట్టింది, గాబు పగలగొట్టి ఎట్టు పోయినారో ఏమో పలారి అయిపోయినారు అందరు. అవును, అటు అటు ఉందో మరి రాళ్ళగడ్డలో ఉందో మరి ఏటి దగ్గర ఉందో చూడలేదు. మరి ఈ విషయం పోలీసులకు తెలియజేశారా మీరు? పోలీసులు కూడా చూసిపోయినారు కానీ మాట ఏంటం లేదు. అందరు తిడుతూ సార్ మళ్ళీ రా అంటే కూడా సార్లు కూడా రాలేదు. అవును, ఎట్లా జరిగింది సార్? వాళ్ళు పిల్లలు వచ్చి కొట్టుకున్నారు, రాళ్ళేస్తున్నారు అని మేము ఉరికిపోయినాం. అసలు వాళ్ళకి మాకు అసలు జోలే లేదు. ఎవరు గడవ ఏందో గోల చేసి రారి ఓ పైనుంచి ఉరికొచ్చిర్రు. వాళ్ళు 2-3 పైనుంచి ఉరికొచ్చిర్రు. రారి కొడుతున్నారు రారి అంటే అటు ఇటు తిప్పి మేము ఇప్పుడు మాకు చంపుతారమ్మో ఏం గోలో అని ఇట్లా కమ్ముకురు నా ఇల్లుకి. కమ్ముకున్న తర్వాత ఇంకేం బతుకుతామో కొడుకు కాడలు పైనే ఉండరు. మిద్ది మీద పోయిరు వాళ్ళు పడుకో. కొడుకు కాడ పైన 8 గంటలు 8 అవుతుంది. అన్నం కూడా దిల్లే సార్. అట్లా వ్యవహారం చేసిండ్రు. మేము వాళ్ళ జోలికి పోలే, వాళ్ళ తగాదులో పోలే. పార్టీ మార్చినా కానీ ఓటేసినా కానీ వాళ్ళు ఇగో ఆ అబ్బాయి సర్పంచ్ అబ్బాయి పేరు చెప్పిస్తుంటే వీడు వచ్చి డీజే పెట్టి కుంకుమ జరుపుకుంటుంటే నా పాడ రొట్టెలు చేస్తుంది. ఆ రొట్టెల్లో కుంకుమ పడది. కుంకుమ పడితే ఒక మాట కూడా అనుకుంటా అది ఆ కొట్టి గబ్బలో పోసింది. పార్టీ మారిరని పార్టీ మారిరని కుట్రా సార్. అదే మాట వాళ్ళకి జోలికి పోలే, వాళ్ళకి తగాది పోవడంలే. నాకే షుర్మల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకుంతండ గ్రామంలో నిన్న రాత్రి జరిగిన ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఇరు వర్గాల వారు రాళ్లు రూపుకోవడం జరిగింది. వీళ్ళు కొంతమంది గాయపడ్డారు. వీరిపై ఈరోజు ఇచ్చిన పిటిషన్ల మేరకు దర్యాప్తు చేపట్టాలన్నది. కేసులు నమోదు చేసి పూర్తి వివరాలు తదుపరి తెలియజేయబడుతుంది. గ్రామ పంచాయతీ పరిధిలోనూ పికెట్ గ్రూప్ ఏర్పాటు చేయాలి. శాంతి భద్రతలు ఎలాంటి అవాంఛన జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నాము.